శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్చి 18వ తారీఖు బుధవారం, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్యను కొత్త అమావాస్య అని, దర్శె అమావాస్య అని కూడా అంటారు. తెలుగు నెలలలో ఆఖరి నెల ఫాల్గుణ మాసం. అలాగే అమావాస్యలలో ఆఖరి అమావాస్య కూడా ఈ ఫాల్గుణ మాస అమావాస్య. కనుక ఈ అమావాస్య రోజు మనం చేసే ఏ మంచి పనులైనా సరే సంవత్సరం మొత్తం చేస్తే ఎంత మంచి ఫలితం కలిగిందో ఈ ఒక్కరోజు చేయడం వలన కూడా అంతటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ కొత్త అమావాస్య రోజున మనం ఎటువంటి పనులు చేయాలి, ఏ విధంగా దైవాన్ని మరియు పితృదేవతలను సంతృప్తిపరచాలి, చక్కని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కొత్త అమావాస్య రోజున అవకాశం ఉన్నటువంటి వారు కొన్ని పనులను తప్పకుండా చెయ్యాలి. వాటి వలన కలిగేటువంటి విశేషమైన పుణ్యఫలం కూడా మనం మాటలలో చెప్పుకోలేం. అలాగే పితృదేవతల అనుగ్రహం కోసం ఈ కొత్త అమావాస్య రోజున కొన్ని ముఖ్యమైన పనులను తప్పకుండా చెయ్యాలి అనేది శాస్త్రవచనం. ఎందుకంటే అమావాస్య అంటేనే ప్రత్యేకంగా పితృదేవతల కోసం నియమించబడినటువంటి రోజు. కనుక సంవత్సరానికి చివరగా వచ్చేటువంటి ఈ అమావాస్య రోజున మనం ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. వారి అనుగ్రహాన్ని చాలా తేలికగా పొందగలిగేటువంటి రోజు ఈ కొత్త అమావాస్య. అందువలన ఈ కొత్త అమావాస్య రోజున పితృదేవతలను మరియు దేవతలను అలాగే గ్రామ దేవతలను ఎలా పూజించాలి, కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఎలా పాటించాలి, వాటి వలన మనకు ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ కొత్త అమావాస్య రోజున మనం చేయవలసిన ముఖ్యమైన పనులను గురించి తెలుసుకుందాము. ఈ కొత్త అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవడం చాలా మంచి పని. అలా నిద్రలేచిన వారు నిద్ర లేస్తూనే తమ పూర్వీకులను అంటే చనిపోయినటువంటి మన పెద్దవాళ్లను తలుచుకొని వాళ్లకు నమస్కారం చేసుకొని నిద్రలేవాలి. అలా నిద్రలేచిన తరువాత మన పనులన్నీ కూడా ముగించుకోవాలి. ఆ తరువాత అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదులలో స్నానం చెయ్యాలి. అలా నదీ స్నానం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే ఈ రోజున పవిత్రమైనటువంటి నదులలో దేవతలు నివాసం ఉంటారు. అలా దేవతల నివాసం ఉండడం వలన వారి స్పర్శను, వారి పవిత్రతను మనము పొందగలుగుతాం. కనుక నదులలో స్నానం చేయటం ఈ కొత్త అమావాస్య రోజున ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనది. అలా నదీ స్నానం చేసే అవకాశం లేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా సరే నీళ్లల్లో చిటికెడు ఉప్పు వేసుకొని నదులను తలుచుకొని అంటే గంగా, యమున, సరస్వతి ఇలా నదుల పేర్లు తలుచుకొని స్నానం చెయ్యాలి. ఒకవేళ నదుల పేర్లు తలుచుకోవడం చేత కాకపోతే గంగా గంగా అని 3 సార్లు అనుకున్నా కూడా నదీ స్నాన ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఇలా ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పవిత్రమైనటువంటి నదులలో స్నానం చేయడం, అలాగే దేవతలను తలుచుకోవడం, పితృదేవతలను తలుచుకోవడం, అలా మన పూర్వీకుల్ని తలుచుకుంటూ నదీ స్నానం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం. కనుక మనం నదీ స్నానం కానీ ఇంట్లో స్నానం కానీ చేస్తూ దేవతలను, పితృదేవతలను తప్పకుండా తలుచుకోవాలి. అలాగే ఈరోజు చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి పని స్నానం పూర్తి కాగానే దైవారాధన చేయవలసి ఉంటుంది. విడి రోజులలో చేసినా చెయ్యకపోయినా ఈ కొత్త అమావాస్య రోజున మాత్రం శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడంతో పాటుగా భాగవతాన్ని తప్పకుండా పారాయణ చేయాలి. మహావిష్ణు స్వరూపాలైనటువంటి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఏ రూపాన్నైనా సరే శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో ఈ కొత్త అమావాస్య రోజున పూజించాలి. అలాగే పరమేశ్వరుడికి ఈరోజు అభిషేకం చేయడం వలన పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు.
పరమేశ్వరుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. బిల్వదళాలతోనూ మంచినీళ్లతోనూ స్వామివారిని అభిషేకించడం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కొత్త అమావాస్యకు అంతటి శక్తి ఉన్నది. అలాగే ఈ కొత్త అమావాస్య రోజున మనం చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని రావి చెట్టు పూజ. రావి చెట్టు తన స్వరూపమని గీతలో పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అశ్వత్థ వృక్షం పూజ ఈ కొత్త అమావాస్య రోజున ఎంతో ప్రత్యేకమైనది. రావి చెట్టుకి ఈ కొత్త అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పూజ చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే రావి చెట్టును త్రిమూర్తుల రూపంగా భావించుకుంటాం. రావి చెట్టు మొదట్లో నీరు పాలు సమర్పించాలి. అలాగే రావి చెట్టుకి బియ్యము, పండ్లు, పువ్వులు, నల్ల నువ్వులు మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి. అటు తర్వాత రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి రావి చెట్టుకి చేతులు జోడించి శ్రీమన్నారాయణుణ్ణి మనసులో తలుచుకోవాలి. ఆ తరువాత రావి చెట్టుకి చుట్టూ దారం కడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ 108 ప్రదక్షిణలు చేయలేనటువంటి వారు కనీసం 11 ప్రదక్షిణలైన రావి చెట్టుకి చెయ్యాలి. ఒకవేళ 11 ప్రదక్షిణలు చేయలేనటువంటి వారైనా సరే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి కనీసం 3 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకి మన శక్త్యానుసారం ప్రసాదాన్ని నివేదన చెయ్యాలి. ఇలా ఈ నియమాలను పాటించడం వలన మన పూర్వీకుల నుండి మనకు చక్కటి ఆశీర్వాదం కలుగుతుంది. తక్షణమే పితృదోషం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలాగే గృహదోషాలు, శనిదోషాలు కూడా తొలగిపోతాయి. మనకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే కలుగుతాయి. మన కుటుంబంలో ఆనందము, శాంతి, సంతోషము నెలకొంటుంది. ఇదంతా కూడా కేవలం రావి చెట్టును పూజించడం వలన దేవతలు మరియు పితృదేవతలు సంతోషంతో మనల్ని ఆశీర్వదించడం వల్లనే జరుగుతుంది. ఇలా రావి చెట్టు దగ్గర పూజ చేసేటువంటి అవకాశం లేకపోయినా సరే రావి చెట్టును మనస్సులో తలుచుకొని శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకొని కష్టం చెప్పుకొని దాని నుంచి బయటపడేయమని స్వామిని వేడుకోండి. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఈ కొత్త అమావాస్య రోజున రావి చెట్టును దర్శించుకొని స్వామివారిని వేడుకోవడం వలన ఎంతో విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని గ్రామ దేవతలను పూజించడం. సంవత్సర కాలం పాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ మాతృస్వరూపాలను మనం ఈ కొత్త అమావాస్య రోజున తప్పకుండా తలుచుకోవాలి. కొన్ని ఇళ్లల్లో ఈ కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతల పూజ చేయడం ఆనవాయితీ. వాళ్ళు ఈ ఆచారాన్ని చాలా నిష్టగా ఖచ్చితంగా పాటిస్తారు. అలా ఈ గ్రామ దేవతలను పూజించడం అనేది ఈ కొత్త అమావాస్య రోజు చేయడం వలన వచ్చేటువంటి సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం మనపైన, మన కుటుంబం పైన ఉంటుంది. గ్రామదేవతల ఆరాధన ఒక్కొక్క కుటుంబంలోనూ ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కొంతమంది అమ్మవారికి ఈ రోజున ఉపారములను పెడతారు. అనగా వేడి ఉపారం, చల్లని ఉపారము అని అమ్మవారికి నైవేద్యాలను పెడతారు. అమ్మవారికి ఈ నైవేద్యాలను పెట్టడం వెనక ఎంతో గొప్ప శక్తివంతమైన మరియు కృతజ్ఞతతో కూడినటువంటి ఫలితం ఉంటుంది. అమ్మవారు మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. మనతో పాటు మన బిడ్డల్ని కూడా కాపాడుతుంది. ఈ వేడి ఉపారం మరియు ఈ చల్లని ఉపారం వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా పెడతారు. అమ్మవారికి నైవేద్యంగా 3 విస్తర్లు వేసి చక్కగా భక్తితో వండినటువంటి పదార్థాలను వడ్డించి అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. ఆ హారతి అద్దుకున్న తరువాత ఆ ఉపారాలను వాళ్ళ ఇంటి చాకలి వారికి ఇస్తారు. ఇలా ఎవరి కుటుంబంలో ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఆ ఉపారాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ కొత్త అమావాస్య రోజున తప్పకుండా చేయవలసిన పనులలో గ్రామదేవత ఆరాధన కూడా ఎంతో ముఖ్యమైనది. ఒకవేళ ఇవన్నీ ఉన్నా లేకపోయినా కానీ ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన పని. అమ్మవారికి కృతజ్ఞత చెప్పడం, కొత్త సంవత్సరంలో ఎలాంటి ఆపదలు, కష్టాలు రాకుండా కాపాడమని అమ్మవారిని వేడుకోవడం కూడా ఈ కొత్త అమావాస్య రోజున తప్పకుండా చేయవలసినటువంటి పని.
అలాగే ఈ కొత్త అమావాస్య రోజున చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి దేవతారాధన లక్ష్మీదేవి పూజ. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధించే పద్ధతి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అలా ఈ కొత్త అమావాస్య రోజున అమ్మవారిని తప్పకుండా ఆరాధించాలి. లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులతో కానీ లేకపోతే తెల్లని మల్లె పువ్వులతో కానీ ఈ రోజున ఆరాధించాలి. ముఖ్యంగా సాయంకాలం వేళ లక్ష్మీదేవి పూజ చేయడం మన కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే ఈ కొత్త అమావాస్య సాయంకాలం పూట చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని గుమ్మం బయట దీపాలు వెలిగించటం. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఎందుకంటే కొత్త అమావాస్య రోజున మన జీవితంలో అన్నీ మంచిగా జరగాలని, అన్ని శుభాలే జరగాలని, అందుకోసం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ గుమ్మానికి బయట వైపున రెండు వైపులా కూడా ఆవు నెయ్యి దీపాలతో అమ్మవారికి ఆహ్వానం పలకడం వలన ఈ సంవత్సర కాలం పాటు మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉండవు. ఇంట్లో కూడా ఎంతో చక్కటి ప్రశాంతత కలుగుతుంది. ఈ కొత్త అమావాస్య రోజున చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని ఇంట్లో ధూపం వేయడం. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటికి పోవడం కోసం, దేవతలను ఇంట్లోకి ఆహ్వానించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజున సాయంకాలం వేళ దీపాలు వెలిగించాక ఇంట్లో సాంబ్రాణి ధూపము వెయ్యాలి. ఈ ధూపం వేయడం వలన ఇంట్లోకి గ్రామ దేవతలతో పాటుగా లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ఆ దేవతలందరూ కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మన ఇల్లు క్రమంగా ఒక దేవాలయం లాంటి ప్రశాంతతను సంతరించుకుంటుంది. అవన్నీ కూడా ఈ కొత్త అమావాస్య రోజు చేయడం వలన మరింత విశేషవంతమైన ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఈ కొత్త అమావాస్య రోజున చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని తులసి పూజ. ఉదయం కానీ సాయంకాలం వేళ కానీ తులసి దగ్గర కొద్దిగా జలాన్ని సమర్పించి దీపం వెలిగించడం వలన మనకు విశేషమైనటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా ఆ తులసీదేవి మనల్ని కాపాడింది. కృతజ్ఞతగా ఆ తల్లి దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసి అమ్మకు నమస్కరించినట్లయితే ఆ తులసి అనుగ్రహంతో మన ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. అలాగే ఈ కొత్త అమావాస్య రోజున చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని గోసేవ చేయడం. గోవు సర్వదేవతల స్వరూపం. గోవును పూజిస్తే దేవతలందరినీ పూజించినటువంటి మంచి ఫలితం కలుగుతుంది. ఈ కొత్త అమావాస్య రోజున గోసేవ చేయడం అనేది గొప్ప పుణ్య ఫలితంగా, పూర్వజన్మ అదృష్టంగా భావించాలి. ఈ రోజున గోవుకు ఏదైనా మంచి ఆహారాన్ని తినిపించాలి. అలాగే గోవుకి గంగడోలును సవరించినట్లయితే గనక పితృదేవతల సంతోషంతో మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలైనా ఎలాంటి కష్టాలైనా కూడా దాటిపోతాము. మనం చేసే ఈ చిన్న చిన్న పనుల వలన పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా గోవును దర్శించండి, గోవును పూజించండి, గోసేవ చెయ్యండి. వీలైనంత వరకు గోసేవ చేయడం వలన అన్నీ చేసినటువంటి గొప్ప ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈ అమావాస్య రోజున గోసేవ చేసే భాగ్యం లభించడం అంటే దేవతల అనుగ్రహం మనకు దొరికినట్లుగానే భావించాలి. అలాగే ఈరోజు చేయవలసిన చాలా ముఖ్యమైనటువంటి పని చేతనైనంతగా దానం చేయడం. ఎవరైనా పేదవాళ్లకు వాళ్లకు కావలసిన వాటిని మనం దానం చెయ్యగలిగితే గనక దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. దానాన్ని మించినటువంటి గొప్ప పూజ కానీ గొప్ప సేవ కానీ మరేవీ లేవు. మనకు కుదిరినంత వరకు అవతల వాళ్లకు మన శక్తి కొద్దీ దానం చేయడంతో పితృదేవతలు తరించి మోక్షానికి పోతారు. దానం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు చేసేటువంటి చిన్న దానమైనా సరే ఎంతో గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కొత్త అమావాస్య రోజు చేసేటువంటి పనులు ఏవైనా సరే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడంతో పాటుగా పాత సంవత్సరంలో మనము
తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును కూడా క్షమించి దేవతలు ఆశీర్వదించేటువంటి గొప్ప రోజు కనుక ఈ అవకాశం ఎంతవరకు వీలైతే అంతవరకు ఈరోజు దైవ సేవలోను మరియు గోసేవలోను గడపటం గొప్ప భాగ్యంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజును సంతోషంగా గడపాలి. అలాగే ఈరోజు చేయవలసిన చాలా ముఖ్యమైనటువంటి పని మౌనంగా ఉండడం. అవును, మనం మౌనంగా ఉండడం వలన దేవతలు సంతోషిస్తారు. ముఖ్యంగా మన పూర్వీకులు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ఈరోజు మనం పూజ చేసేటప్పుడు కనీసం ఒక 15 నిమిషాల పాటు మౌనంగా ఉండి ధ్యానం చేయాలి. ఈరోజు మనం దేవతలను కానీ పితృదేవతలను కానీ మౌనంగా ఉండి ప్రార్థించడం వలన విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. వాళ్లతో మనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధం ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆ క్షణాలు మాటలతో చెప్పలేం, అంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు మాటలు తక్కువగా ఉండేటట్లుగా చూసుకోండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. వీలైతే సాధ్యమైనంత వరకు ఈ అమావాస్య రోజున ఎంత వీలైతే అంతగా మౌనంగా ఉండడం వలన గొప్ప సాధన చేసే శక్తి, ఆధ్యాత్మిక భావనలు మన మనస్సులోకి కలుగుతాయి. దీని వలన దేవతల అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఈ కొత్త అమావాస్య రోజున ఎన్నో విశేషాలు, ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కనుకనే ఈ రోజుని ఏ ఒక్కరూ కూడా వదులుకోకూడదు. ఈరోజు చేయగలిగేటువంటి పూజ కానీ, జపం కానీ, దానం కానీ, గోసేవ కానీ ఏవైనా సరే విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తాయి. ఈ రోజున మనం చేసేటువంటి నదీ స్నానం కానీ మరేవైనా సరే కూడా 1000 గోవులను దానం చేసిన వాటికన్నా కూడా గొప్ప విశేషమైన పుణ్య ఫలితాలను అందిస్తాయి. అలాగే కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ రోజున ఒక చిన్న పని చేయడం వలన ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. మన కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటారో అంతమంది పేరు మీద కూడా 11 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. వాటిని ఎవరైనా పేదవాళ్లకు దానం చేయాలి. లేకపోతే దేవాలయంలో ఉన్న అర్చకులకైనా లేకపోతే హుండీలో అయినా సరే వేసేయాలి. ఇలా చేయడం వల్ల వచ్చే సంవత్సరం అంతా కూడా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా హాయిగా సంతోషంతో ఆరోగ్యంతో ఉండగలుగుతాము. ఇలా ఈ కొత్త అమావాస్య రోజున స్నానము, జపము, ధ్యానము, అలాగే దేవతార్చన, గ్రామ దేవతల పూజ ఇలా ఎన్నో విశేషాలతో ఉంటుంది. ఈ రోజున ఏ ఒక్క చిన్న పని చేసేటువంటి అవకాశం వచ్చినా దాన్ని జారవిడుచుకోవద్దు. భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించండి. నూతన సంవత్సరంలోకి సంతోషంతో అడుగు పెడదాం. ఆనందంతో సంతోషంతో ఆ దేవతలు పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం. మన పూర్వీకుల్ని తలుచుకొని వారికి కృతజ్ఞతగా ఒక నమస్కారం చేద్దాం. మనల్ని కాపాడుతున్న దేవతలకు కూడా నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.